హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మొన్న పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండీ. కొద్దిగా బిజీగా ఉండటం వల్ల లాస్ట్ టైం ట్యూస్డే వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయానండి. కానీ ఈ ఫ్రైడే మీరందరూ కొద్దిగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి భోగి రోజు మార్నింగ్ 5 నుంచి 11 వరకు చేసుకున్న చిన్న చిన్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు అంటే ఫ్రైడే కూడా నేను ఇక్కడే ఉంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఓకే అనిపించినా సరే ఓ చిన్న లైక్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక ఇప్పటి నుంచి చూపిస్తుంది. నేను రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను అనగా ఈరోజు నేను కొద్దిగా షాపింగ్ చేశానండి. ఆ షాపింగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ పండగకి కొద్దిగా గట్టిగానే అమ్మ వాళ్ళు మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారండి. అది నాకు కాదు, ఒకటి ఈయనకి, 2 పిల్లలకండి. ఈసారి వెండి పళ్ళెం గిఫ్ట్గా ఇస్తున్నారండి. అంటే ఇది ½ కేజీ. అమ్మ వాళ్ళు నన్నే తెచ్చుకోమన్నారు ఇక్కడి నుంచి. ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ మొన్న పంచల ఫంక్షన్ అయిందండి. దాంట్లో వాళ్ళ పెద్దమ్మ 2 పిల్లలకి చెరొక వెండి పళ్ళెం గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఆ పళ్ళానికి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంటారంటే, సరే అకౌంట్లో డబ్బులు వేసేస్తాం, నీకు నచ్చిందే తీసుకోమని చెప్పి నాకు చెప్పారు. ఆ షాపింగ్ ఇప్పుడు చేశాను. అది కాక ఒక చిన్న టిప్ ఏంటంటే అండి, వెండి వస్తువుల్ని ఏవైనా సరే మనం లోపల పెట్టేటప్పుడు ఒక పేపర్ చుట్టేసేసి, అంటే వెండి వస్తువులకు గాలి తగలకుండా లోపల పేపర్ చుట్టేసి పెడితే కనుక ఏ వస్తువైనా సరే ఇలా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. అంటే ఈ ప్లేట్ మాత్రం నేను గాలి తగలకుండా పేపర్ చుట్టు పెట్టాను, ఇది మాత్రం పేపర్ చుట్టకుండా పెట్టాను. రెండింటి మధ్య బాగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అయినా సరే కొద్దిగా పేస్ట్ పెట్టేసేసి క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. అంటే ఈ పండగకి వెండి పళ్ళాన్ని గిఫ్ట్గా ఇచ్చారండి. కానీ గిఫ్ట్స్ అనేవి మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని నాకు నచ్చిన మోడల్లో ఈ పళ్ళాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్లేటు, దాని మీద 4 గిన్నెలు తీసుకున్నానండి సెట్గా. అదేంటి అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేయడానికి ఏమైనా ఫంక్షన్స్లో కానీ పూజలో కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ మాత్రం రెండో అక్క వాళ్ళ పాపది రేపు ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి తన కోసం ఇవి తీసుకున్నాను. నెక్స్ట్, ప్రతి సంవత్సరం అయితే కనుక బట్టలకి డబ్బులు ఇస్తారండి. కానీ బట్టలు కొన్ని ఇలా వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి, అలా కాకుండా ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలందరికీ వెండి ప్లేట్లు ఉన్నాయి కదా, అంటే వెండి పళ్ళాలు ఉన్నాయని చెప్పేసి టిఫిన్ చేయడానికి ఈ వెండి ప్లేట్స్, అంటే 6గురికి ఈ ప్లేట్స్ తీసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, వాళ్ళ అల్లుళ్ళకి తీసుకున్నారు, అలానే పిల్లలకి తీసుకున్నారు. ఇక మా నలుగురికి అయితే కనుక ప్రస్తుతానికి, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేంత వరకు ఇవ్వలేదండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, మన వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత ఖర్చు పెట్టి తీసుకున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇవి షాపింగ్ చేసేసి ఇక నెక్స్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే నెక్స్ట్ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. పిల్లలైతే కనుక 2 days ముందే వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు నుంచి చూపించేది భోగి రోజు మార్నింగ్ 5 కండి. వీడియో చూస్తుంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది కదండి. అంటే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కింద పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు. అదే మీకు కొద్దిగా డిస్టర్బెన్స్గా వినిపిస్తుందేమో, కానీ ఇక తప్పదు అని చెప్పేసి ఇలా గొడవ చేసినా సరే ఈ వీడియోకి ఇక వాయిస్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అంటే కాఫీ పెట్టేసేసుకొని ఫ్లాస్క్లో పోసేసుకొని ఇక స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి అంటే, మార్నింగ్ అంటే సంక్రాంతి పండగకి వచ్చినప్పుడు మా వారు, నేను, అలానే అక్క వాళ్ళ పాప, అంటే దాదాపుగా 8-9 years నుంచి ఇలా పొలానికి వెళ్ళటం మార్నింగే మాకు అలవాటండి. ఈసారి అయితే కనుక నేను రాలేను అన్నా సరే అక్క వాళ్ళ పాప లేపి మరి నన్ను రమ్మని చాలా రిక్వెస్ట్గా అడిగిందండి. ఇక సరే అని చెప్పేసి ఇక బయలుదేరాము. అంటే ఇప్పుడు వెళ్ళేది మా పొలాలకండి, అంటే మావయ్య గారు వాళ్ళ పొలాలకి. మా ఊరికి ఒక 3 kilometers అవతల మావయ్య గారు వాళ్ళ ఊరు ఉంటుంది. అక్కడ ఆ ఇంట్లో మా అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు, అంటే మావయ్య గారు వాళ్ళ అమ్మగారు ఉంటారండి. ఇక ఆ ఊరికి వెళ్ళి ఒక్కసారి పొలాలు చూసుకొని అక్కడ మార్నింగ్ ఈ అట్మాస్ఫియర్లో ఈ మంచు పడుతుంటే చక్కగా వేడివేడి కాఫీ తాగి కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసి రావటం మాకు ప్రతి సంవత్సరం అలవాటు. ఇక వీళ్ళిద్దరైతే కనుక ఏంటో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను ఈ చిన్న షూట్ చేసి రేపు వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఇంట్లో పిల్లలకి ఎవరికి చెప్పకుండా చాలా సీక్రెట్గా వచ్చానండి. వాళ్ళకి కనుక తెలిసిందంటే మిగతా 5గురు చాలా గొడవ చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫొటోస్ తీసుకొని అలానే చిన్న చిన్న
అంటే నేను వీడియో అప్లోడ్ చేయడానికి ఇలా షూట్ చేసుకొని ఇక కాఫీ తాగేసేసి బయలుదేరదాం అనుకుంటున్నాను. అంటే ఈ పొలాల నుంచి ఒక్క 10 నిమిషాలు స్టార్ట్ అయ్యాము అంటే కనుక మా మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చండి. అక్కడికి వెళ్ళి ఒకసారి మా అమ్మగారిని చూసేసి, అంటే పిల్లలు కొద్దిగా రెడీ అయిన తర్వాత 11 ఆ టైంలో తీసుకొని వస్తాం. కానీ వెళ్ళే దారి కాబట్టి ఒకసారి మా అమ్మగారిని పలకరించేసేసి వెళ్దాం అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలా పొలానికి వెళ్ళి అక్కడ మా అమ్మగారిని కలిసే మేము ఇంటికి వెళ్తాము. ఇక ఇప్పుడైతే కనుక ఇక అక్కడి నుంచి అంటే పొలాన్ని నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇక ఇప్పుడైతే కనుక ఊళ్ళోకి వచ్చేసాం. కానీ సంక్రాంతి టైంలో ఇలా బంతిపూలతో పల్లెటూర్లు చాలా చాలా కలకల్లాడుతూ ఉంటాయి కదా ముగ్గులతో. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ ఊర్లో అంటే ఊర్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ ఎవ్వరూ రంగులతో ముగ్గులు వేయలేదండి. భోగి రోజు చక్కగా ముగ్గు వేసి పూలు పసుపు కుంకాలతో మాత్రమే ఇక్కడంతా అలంకరించారు. కానీ చూస్తుంటే పండగ వాతావరణం చాలా బాగుంది. ఇదేనండి మావయ్య గారు వాళ్ళ ఇల్లు. కాదు మా ఇల్లు అంటే మా మావయ్య గారి చిన్నప్పుడు ఇల్లు అంట. చిన్నప్పుడు ఇల్లు కట్టించారంట. ఇక్కడ నేను చూపించాను చూసారా, అప్పుడప్పుడు మన వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అవి ఈ మా అమ్మగారిని అడిగి మరి నేను చెప్తాను. ఇక అక్కడికి వెళ్ళగానే జామ చెట్టుకు మాత్రం కాయలు చక్కగా రెడీ అయినాయి. ఇక జామకాయలు కోసుకొని అలానే కొద్దిగా చిక్కుడు పాదు కూడా ఉంది కదా, ఆ చిక్కుడుకాయలు కూడా కోసుకుంటూ ఉన్నాను. మా అమ్మగారు అయితే కనుక ఆవిడ పని ఆవిడే చేసుకుంటారు. ఎప్పుడైనా సరే గొల్లపూడి రమ్మన్నా సరే నెలలో ఒక 10 or 15 days వచ్చి ఉండి నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, అంటే వాతావరణం నాకు అక్కడ సెట్ అవ్వక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 10 days ఉండేసేసి మళ్ళీ అక్కడికి వస్తారు. కానీ పండగకు మాత్రం అంటే సంక్రాంతి పండగకు మాత్రం అందరు ఇక్కడికి వస్తారని చెప్పేసి ఆమె ఒక 15 days ముందే వచ్చేసి ఇక్కడంతా నీట్గా క్లీన్ చేయించేసి ఉంటారు. కానీ ఈరోజు మాత్రం మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడకి కూడా బాగా అలవాటైపోయింది. అంటే ప్రతి సంక్రాంతి పండగకి భోగి రోజు మేము ఇలానే వస్తాం, కానీ మా కోసమే నిజంగా ఎదురు చూస్తున్నారు. ఇక అక్కడ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలు రెడీ చేస్తున్నారు కదండి. ఇక వెళ్ళకపోతే లేట్ అయితే కనుక ఇక పిల్లలందరూ లేచి గొడవ చేస్తారు. ఇక మా అమ్మగారికి మళ్ళీ వస్తాము అని చెప్పేసి అక్కడ కోసిన జాంకాయలు అలానే చిక్కుడుకాయలు తీసుకొని ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక ఇవి అక్కడ పక్కన పెట్టేసేసి ఇక భోగి మంటలు అనేవి స్టార్ట్ చేశారండి. ప్రతి సంవత్సరం ఎవరింటి ముందు వాళ్ళే వేసుకుంటాము, కానీ ఈ సంవత్సరం మాత్రం అందరం కలిసి ఒకచాట వేసుకుందాం అనుకున్నాము. కానీ మేము వచ్చేవాటికే అందరూ ఇలా అరేంజ్ చేసేసారు. ఇక సైలెంట్గా వచ్చేసి వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాము. ప్రతి సంవత్సరం 5:30 కల్లా భోగి మంటలు వేయటం కూడా కంప్లీట్ అయిపోయాయండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అంత ఎర్లీగా లేచేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఒకే చోట వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అందరూ ఒక చోటుకి రావడానికి ఇంత టైం పట్టింది. ఇక ఈ భోగి మంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టేసేసి అంటే ఆ నీళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి పిల్లలకి స్నానాలు చేపించేశారు. ఇక మన ఇంట్లో అయితే కనుక పిల్లలందరూ చక్కగా స్నానాలు చేసేసి ఇక వాళ్ళు టిఫిన్ చేస్తూ టీవీల ముందు కూర్చుంటున్నారు. ఇక ఇప్పుడు నిన్న సాయంత్రం అమ్మ పూలు కోసు రమ్మనమంటే నేను ఏదో పనిలో హడావుడిలో పడిపోయి పూలు కోయటం మర్చిపోయాను. పైన అంటే మా ఇంటి పైన ఈ సన్నజాజి చెట్టు ఉంటుందండి. అమ్మ పూజ చేసుకోవటానికి ఇప్పుడు ఈ పూలు కోసేసి ఇచ్చేస్తున్నాను. కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే అసలు వంట వేపు అనేది అస్సలు నేను చూడండి. వంట కానీ పిల్లలకి టిఫిన్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ అక్క వాళ్ళే చేస్తారు. నేను జస్ట్ వాళ్ళని అంటే స్నానాలు చేశారా లేదా, టైంకి తిన్నారా లేదని మాత్రం చూస్తాను. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే మాత్రం అంటే పూలు కోయటం కానీ ఇంకేవైనా సరే కొద్దిగా ఇల్లు ఊడవటం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తాను. మిగతా పనుల జోలికి అసలు వెళ్ళను. అయినా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి. వెళ్ళకపోయినా సరే చక్కగా ఆ పనులు అలా అయిపోతూనే ఉంటాయి. అలానే చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి చెల్లి వాళ్ళకి వదిన వాళ్ళంటే వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్తారు కదా, వీళ్ళ వరకు మాత్రం మన ఛానల్ని చూపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి చెప్పండి. మీకు నచ్చినాయి కదా, అలానే అమ్మ వాళ్ళకు కూడా నచ్చితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయమనండి. నేనైతే పూజ చేసుకోవటానికి అక్కడ విజయవాడలో పూలు కొంటూ ఉంటాం కదండి. అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పూజ చేసుకోవడానికి పూలు కొంటూ ఉంటాం కదా. ఇక్కడైతే కనుక అసలు పూలు కొనే పని ఉండదండి. చక్కగా ఇంట్లోనే అలానే ఇంటి ముందు కూడా ఎన్నో పూలు దొరుకుతాయి. ఇప్పుడు ఈ పని మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన పనులు మాత్రం ఎంతసేపు అయినా చేస్తాను.
ఇక అమ్మ అయితే కనుక పూజ చేయడం స్టార్ట్ చేశారండి. కానీ నేను చేసే ప్రతి పని అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. నేను చేసే పనులు వీడియోలో చూసి మీ అందరికీ నచ్చుతున్నాయి కదా. అమ్మ ఇంట్లో పనులు ఇంతకంటే బాగా నాకంటే నీట్గా చక్కగా చేస్తారు. ఈరోజు పూజ చేయడం కొద్దిగా లేట్ అయింది. ఈరోజే కాదండి, మేము వచ్చిన దగ్గర నుంచి అమ్మ పూజ లేటుగానే చేస్తున్నారు. అంటే మాకు కావాల్సినవన్నీ చూసి రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇక ఆ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారు. రోజు అయితే కనుక పూజ అనేది 5:30 కల్లా కంప్లీట్ చేసుకుంటారు. అంటే మేము ఎవరు ఉండం కదా, పెద్దగా ఇంట్లో పని కూడా ఉండదు. కానీ సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవాలని చెప్పేసి అమ్మ లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసి ముందుగా పూజ చేసుకుంటారు. ఇక అమ్మ పూజ అవ్వాలంటే దాదాపు 1 అవర్ పైనే పడుతుందండి. ఈలోపు మేము ఫ్రెష్ అవ్వాల్సిన వాళ్ళు ఫ్రెష్ అయిపోయి అందరూ టిఫిన్స్ చేసేసాము. ఇక పిల్లలు ఆడుకోవాల్సిన వాళ్ళు ఆడుకుంటున్నారు, టీవీ చూడాల్సిన వాళ్ళు టీవీ చూస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే కనుక కొద్దిగా మాట్లాడుకుంటూ అలా కూర్చున్నారు. ఇక వంట చేసే టైం అవుతుంది కాబట్టి ఇక పైకి వచ్చి నేను ఇక్కడ గుత్తొంకాయలు ఉన్నాయండి. అమ్మ నాకు ఆల్రెడీ ఇందాక పూలు కోసేటప్పుడే కోసి తీసుకురమ్మన్నారు, నేను మర్చిపోయాను. ఇంకా గుత్తొంకాయలు కోసి ఇక్కడ నేతి బీరకాయ ఉంది కదా, ఆ నేతి బీరకాయలు కూడా కట్ చేసి తీసుకెళ్తున్నాను. ఇంకా వీటిని అయితే కనుక గుత్తొంకాయ కూర చేసి నేతి బీరకాయ పచ్చడి చేసేసి ఇంకేదైనా కర్రీ చేస్తారు. ఈరోజు భోగి రోజు ఇటువైపు అయితే కనుక నాన్ వెజ్ తినరండి. అమ్మ వాళ్ళు కూడా నాన్ వెజ్ చేసేవాళ్ళు కాదు. పెళ్ళిళ్ళు కాకముందు ఇప్పుడు అల్లుళ్ళు ఇంటికి వస్తున్నారంటే ఇంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. కానీ ఇది ఒక్కటే నాకు నచ్చదండి. అప్పటికి నేను చెప్పాను, రేపు నాన్ వెజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అలా వద్దులే, తినేవాళ్ళు తింటారు, చేయటమే కదా అని చెప్పేసి వాళ్ళకైతే కనుక తినేవాళ్ళ వరకు నాన్ వెజ్ చేశారు. మా ఫ్యామిలీ వరకు మాత్రమే తినవండి. మా ఫ్యామిలీ ఇక్కడ అమ్మ, నాన్న, మేము నలుగురు అండి. మీ నలుగురు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన కూరలు మాత్రమే తింటాము, నాన్ వెజ్ తినాం. రేపైతే కనుక నాన్ వెజ్ తింటాం. ఇక ఇవి తీసుకెళ్ళి ఇంట్లో కింద ఇవ్వటం మాత్రమే నా బాధ్యత అండి. కర్రీస్ మాత్రం నేను చేయను, అక్క వాళ్ళే చేస్తారు. ఈ వీడియోలో చిన్న చిన్న పనులు మాత్రమే మీతో నేను షేర్ చేసుకున్నానండి. ఎందుకంటే అందరూ ఉన్నా కదా, బిజీగా ఉంది. ఏమైనా సరే పనులు చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా సరే అందరికీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేను అలా చేయలేదు. అదీ కాక మీతో నేను మాట్లాడక వీడియో అప్లోడ్ చేయక 1 వీక్ అవుతుంది కదా, అందుకని ఈ వీడియో ఇలా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇచ్చే కామెంట్స్ చూస్తూ దానికి రిప్లై ఇస్తూ ఆ ఎంజాయ్మెంట్ని మాత్రం నేను మిస్ అయ్యాను. ఇక అందుకని ఇప్పుడు ఈ వీడియో మీకోసం కాదండి, నా కోసం అప్లోడ్ చేసుకున్నాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలానే అమ్మ వాళ్ళని అందరినీ అడిగానని చెప్పండి.